ఈ ఇంట్లో అంతా ఇంత హడావిడి చేస్తున్నారేంటి? వచ్చేది నిజం సీత కాదు, లీల. ఆ లీలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఏజేకి భార్యని మాయ కాదు, కృష్ణలీల. నువ్వింకా ఎదగాలి మాయా. తెల్లవన్నీ మిల్కు కాదు, నల్లవన్నీ పానీ కాదు. అది అర్థం చేసుకో. మొదటిసారి లీలను చూడగానే ఈ ఇంటిని, మన వంశాన్ని నిలబెట్టే అమ్మాయి అని అర్థమైపోయింది. లీలా మహాలక్ష్మిలా మన ఇంట్లో పాదం మోపి అలా అలా అడుగులు వేస్తూ వస్తుంటే ఆ అడుగు బురద కళ్ళతో వస్తున్నావు, అదేం సరదా? అది నేను. డోంట్ వరీ, భయపడాల్సిన పనే లేదు. ఆ అడుగుల గుర్తులు ఎందుకు పడ్డాయో నాకు తెలుసు. చాలా మంచి శకునం. అంతా కృష్ణలీల కాదండి, రామలీల. అవునవును, నువ్వు ఏదంటే అదే. ఆ రాముడే రప్పించాడు. రామ్మా రా, ఇదే మా ఇల్లు. ఇక నుంచి నీ ఇల్లే అనుకో. జయమ్మ మరీ జీవించేస్తోంది. ఇదిగో ఆయనే ఈ ఇంటి యజమాని. తొందరపడి వెళ్ళిపోయినా ఆశీర్వాదం ఇవ్వడంలో ఆలస్యం చేయరు. ముందు ఆయన ఆశీర్వాదం తీసుకో. ఏజే ఇంట్లో మరి ఇంత ట్రెడిషనల్ గా ఉంటారా? నాటకంలో సీత వేషం వేసే నటికి కూడా ఇంత విలువిస్తారా? వచ్చిన వాళ్లకు మర్యాదలు చేయండి. आप लोग उधर बैठिए। पదండి।
మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోమ్మా. పైనుంచి ఆశీర్వదిస్తారు. సీత వేషంలో నేను అద్భుతంగా నటించాలి. ఆ నాటకం వైరల్ అవ్వాలి. అది ప్రభాస్ చూడాలి. నన్ను తన పక్కన హీరోయిన్ గా సెలెక్ట్ చేసుకోవాలి. ప్లీజ్ తాత, నన్ను ఆశీర్వదించు. ఓ మై గాడ్, హిట్లర్ నవ్వే ఫోటో. ఇతను కూడా నవ్వుతాడా? ఈ మనిషిలో ఇలాంటి ఇరిటేషన్ కాకుండా ఇలాంటి అందమైన నవ్వు ఒకటుందా? ఎడారిలో వాన కురిసినట్టు ఎంత బాగుంది. అయ్యో, దీవిస్తారనుకుంటే బూడిదిచ్చారేంటి? ఎందుకే మా మమ్మీ నువ్వే పని సరిగ్గా చేయలేవు అనేది. నీ నేమ్ లీల కాదు. ఈ పెద్దావిడికి కళ్ళు మూసుకుంటే అన్నీ తెలిసిపోయే సూపర్ న్యాచురల్ పవర్ ఏమైనా ఉందా? ఇప్పుడు వీళ్ళందరికీ నేను ఆడే నాటకం గురించి తెలిసి రామలీల నాటకం నుంచి నన్ను తీసేస్తారేమో. నిజంగా సీతే అయ్యుంటుంది. నిన్ను చూడగానే తెలిసిపోయింది. మా ఏజేని రాముళ్లాగే చూస్తావని, సీతలాగే సేవలు చేస్తావని. నాటకంలో ఈవిడ పాత్ర లేకపోయినా కౌశల్య మాతలా మాట్లాడుతుందేంటి? ఇప్పుడు రెడీ అయ్యి దిగొస్తాడు నీ రాముడు. మంచినీళ్ళైనా ఇస్తామో ఇవ్వమో. అయ్యో, అదేంటమ్మా మొదటిసారి ఇస్తారా? కాదు కాదు, మా ఏజే ఇవ్వనిస్తాడో లేదో అంటున్నాను. మా జయం అన్నట్టు మీ కూతురు లీల కాదు, సీతే. పాపం. పాపం ఎందుకమ్మా? మరి పాపం కాదా? మీ కూతురు సీతైనా మా ఏజే మాత్రం రాముడు కాదు, రావణాసురుడు. అతనికి అసలు తలకాయ లేదని మా అమ్మాయి వస్తారంది. 10 తలకాయలు ఉన్నాయా నాన్న? ఆహా, ఆ ఒక్క తలకాయే 10 మంది తలకాయల్లో ఉండే మెదడుని పని చేయకుండా కంట్రోల్ చేస్తుంది. ముక్కు మీద ఈగ వాలితే చాకుతో కోసుకునే రకం మా ఏజే. ఇలాంటి వాడి పక్కన పాపం మీ అమ్మాయి ఎన్ని కష్టాలు పడాలో.
మాయా చూడు, ఇటు వస్తావా? కొంచెం పనుంది. ఇవిడేం చెప్పింది సీత? నేను అంజలి నాన్నా. అదే అంజలి ఏం మాట్లాడింది? ఈ ఇంట్లో ఏం జరిగినా మనకి సంబంధం లేదు నాన్నా. అక్కకి వేషం ఇంపార్టెంట్ ఆ, ఉమ్, అంతే. ఉమ్, ఉమ్. ఏం మాయ చేద్దాం అనుకుంటున్నావు మాయా? ఈ సంబంధం కూడా మాయం చేద్దాం అనుకుంటున్నావా? ఇంతవరకు వచ్చాక వాళ్ళ మైండ్ చెడగొట్టాలని, ఏజేకి వాళ్ళ అమ్మాయిని ఇవ్వడానికి కూడా భయపడేలా చేయాలని నువ్వు బాగా ప్రిపేర్ అయినట్టున్నా. ఎన్ని ఎత్తులు వేసినా ఈ లీలే మన అత్తగారు. దట్స్ ఆల్. ఈ నిజం నువ్వెంత తొందరగా డైజెస్ట్ చేసుకుంటే అంత మంచిది. శృతి మించితే మాత్రం నేనెంత దాకా అయినా వెళ్తాను. మైండ్ ఇట్. చూస్తూ ఉండు, మా కోమలిని అత్తగా తీసుకొచ్చి నిన్ను ఎలా చూస్తాను. అప్పుడు నేను ఎంత దూరమైనా వెళ్తాను. ఈ బంగారు బ్యాంగిల్స్ మా అత్తగారు నాకిచ్చారు. నేను మా కోడలికిచ్చాను. ఆమె వెళ్ళిపోయాక ఇన్నాళ్ళు భద్రంగా ఉంచాను. ఇప్పుడివి నీకిస్తున్నాను. అయ్యో, నాకెందుకండి? నేను పోతాను. ఎక్కడికి పోతా? ఇవేం అపశకునపు మాటలు? ఐ మీన్, నేను మళ్ళీ మా ఇంటికి వెళ్ళిపోవాల్సిందాన్ని కదా. మళ్ళీ మా ఇంట్లో కడుగు పెట్టవా? క్రాక్ పిల్ల, ఐ మీన్ పిచ్చి పిల్ల అని. ఈ హిట్లర్ ఇంట్లో ఇంత అతి మర్యాద చేస్తారా? ఈ రామలీల నాటకంని వీళ్ళు భారీ బడ్జెట్లోనే ప్లాన్ చేస్తున్నట్టున్నారు. నీకు సడన్ గా ఎక్కడి నుంచి వచ్చాయి? డోర్ డెలివరీకి ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చానులే. అదేంటి? నాకే జబ్బు లేదే, గుండ్రాయిలా ఉన్నాను. మన లీలా మరీ సిగ్గుపడిపోతోంది. ఏజే కిందకొస్తే ఇంతమందిలో మాట్లాడడానికి సిగ్గుపడుతుందని వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకోవడానికి ఈ వంక పెట్టి పైకి పంపించాను.
వాళ్ళిద్దరూ ఒకరినొకరు బాగా చూసుకొని మనసు విప్పి మాట్లాడుకోవాలి కదా. ఇదిగో ఇందులో వర్ధన్ని భక్తి పాటలు లోడ్ చేసి ఇమ్మన్నాను. ఏజే లీలా కలిసి జంటగా మెట్లు దిగుతున్నప్పుడు నన్ను ఎప్పుడు పని మానేయమంటారమ్మా? ఇప్పుడే మానేయమంటారా? ఇంకో నెలాగి మానేయమంటారా? నీకేం మైరోగం? సరిగ్గానే జీతం ఇస్తున్నానుగా. దుమ్మాలు కొట్టినా నోరు మూసుకుని చేసుకుంటూనే ఉన్నాను కదా. ఎందుకు మానేస్తానంటున్నావు? మీరు మానేయమనకపోయినా మీ సవతి కూతురు ఎలాగూ తీసేస్తుంది కదమ్మా. నిన్నెందుకు తీసేస్తుంది? నన్ను తీసేసి మిమ్మల్ని పనిలో పెట్టుకుంటుంది కదా. ఏంటే బాగుతున్నావు? రొయ్యల చెరువులో ముంచి తీస్తా, కంపుకే చస్తావు. జరగబోయేది అదే కదండి. ఇవాళ సీత పాత్ర ఆ నాటకంలో వేస్తుంది. రేపు ఆ పిల్ల అందం చూసి ఏ సీరియల్లోనో ఇవ్వకపోతారా? ఆ తర్వాత సిన్నా సిత్కా సినిమాలో తీసుకోకపోతారా? ఏదో ఓ రోజు ప్రభాస్ గారు చూశారనుకోండి, నరబలి సినిమాలో పెట్టుకోకపోతాడా? అది నరబలి కాదే, బాహుబలి. ఏదో ఒక బలి, రెండిట్లోనూ బలుంది కదా. ఇప్పుడు అదా ముఖ్యం. మీరు అంజలి బలి కాబోతున్నారని చెప్తున్నాను. ఆనక మీ ఇష్టం. ఈ దేశం మీరు అంజలి పాపకి ఇప్పించుంటే అంజలి దేవిగాను అంజలి జవేరిలాను పెద్ద పేరు తెచ్చుకునేది. ఆ అయ్యగారు రేలంగిలాగా ఉన్న చోటే కూర్చొని కామెడీ చేస్తుండేవారు. మీరేమో సూర్యకాంతంలాగానో ఛాయాదేవిలాగానో, కాస్త కొత్తగా అంటే నీలాంబర్ రమ్యకృష్ణలాగానో పెత్తనం చెలాయించేవారు. ఏమంటారు? నువ్వు మందర కైకని ఎగదోసినట్టు ఎగదోస్తే ముందర పళ్ళు రాళ్ళగొట్టి చేతిలో పెడతాను. వెళ్ళా. నిజంగానే బాను సక్సెస్ అవుతుందా? పనికిరాని పనులు చేయడంలో సక్సెస్ అవుతుందేమో గాని ఇలాంటి అవకాశాలు సాధించడంలో సక్సెస్ అవుతుందా? ఒకవేళ తని తలరాత తారుమారై సినిమాల దాకా ఎగబాగితే వీల్లేదు. దాని అదృష్టాన్ని అదే చెడగొట్టుకుంటే సరే, లేదంటే దాని అదృష్టాన్ని అంజలి వైపు డైవర్ట్ చేస్తా. లార్డ్ కృష్ణ, వెయ్యక నేను సీత పాత్ర వెయ్యాలనుకుంటే ఎన్ని కష్టాలు వచ్చాయంటో అర్థం కావట్లేదు. అంత గొప్ప సాత్వి పాత్ర వేయడానికి నాలాంటి కోతి పిల్లకు అర్హత లేదా? భాను సీత కోసం లీలగా మారి ఇంత గోల భరించాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ ఇంట్లో అతి అనేది భరతనాట్యం చేస్తూ కనిపిస్తుంది. సీత పాత్ర కోసం వేసే అమ్మాయిని ఇంటికి పిలిచి రాబోయే కోడల్ని చూసినట్టు చూస్తారేంటి? ఇంకా లాభం లేదు. కిందకెళ్ళగానే అందరికీ నేను లీలని కాదు బానుని అని చెప్పేయాల్సిందే. అబద్ధాన్ని మోయడం కన్నా దించేసుకోవడమే నయం. నువ్వే నాకు ధైర్యాన్ని, బలాన్ని, తెగింపుని ఇవ్వాలి, సరేనా? రావణాసురుడి డెన్ కాదు కదా. అయితే నాకేంటి? జయము చెప్పారు, నేను తెచ్చాను. ఇదే నీకు పర్ఫెక్ట్ ప్లేస్. లంకా నగరంలో కృష్ణ మందిరం. ఇక్కడి నుంచి నిన్నెవ్వరూ కదిలించలేరు. ఎవరైనా నిన్ను కదిలించాలని చూస్తే వేణు ఊదు, రాధలాగా పరిగెత్తుకొస్తాను. ఏదో పాము బుస కొడుతున్న శబ్దం వినిపిస్తుంది.